టెక్స్టైల్ రంగానికి చెందిన స్మాల్ క్యాప్ కేటగిరీ కంపెనీ ఫ్యాసినేట్ టెక్స్టైల్స్ లిమిటెడ్ నేషనల్ స్టాక్స్ ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్లో నిరాశాజనకంగా ఎంట్రీ ఇచ్చింది. లిస్టింగ్ గెయిన్స్ వస్తాయని భావించి ఐపీఓలో పాల్గొన్న వారి కొంప ముంచింది. ఐపీఓ ధరతో పోలిస్తే ఏకంగా 20% నష్టంతో ఈ షేర్లు లిస్టింగ్ అయ్యాయి. ఐపీఓలో నిర్దేశించిన గరిష్ట ఆఫర్ ప్రైస్ 151తో పోలిస్తే ఏకంగా 20% డిస్కౌంట్ రేట్తో 120.80 వద్ద లిస్టింగ్ కావడం ఇన్వెస్టర్లకు విస్మయానికి గురిచేసింది. ట్రేడింగ్ ప్రారంభంలోనే ఐపీఓ దరఖాస్తుదారులకు భారీగా లిస్టింగ్ నష్టాలు పలకరించాయి. ఐపీఓ ధర 151తో పోలిస్తే 20% డిస్కౌంట్ రేట్తో 120.28 వద్ద లిస్టింగ్ కాగా ఆ తర్వాత సైతం మరింత పడిపోయింది. దీంతో ఇంట్రాడేలో 114.80ని తాకింది. అంటే ఐపీఓ ధరతో పోలిస్తే 24% మేర డిస్కౌంట్లో ట్రేడింగ్ అయింది. అయితే ఈ కంపెనీ ఐపీఓకు మంచి స్పందన వచ్చినప్పటికీ నష్టాల్లో లిస్టింగ్ కావడంపై ఇన్వెస్టర్లు షాక్కు గురవుతున్నారు. ఈ ఐపీఓ సబ్స్క్రిప్షన్ కోసం ఆగస్టు 11న అందుబాటులోకి రాగా ఆగస్టు 19 వరకు కొనసాగింది. ఈ సమయంలో మొత్తంగా 1.48 రెట్లు ఓవర్ సబ్స్క్రిప్షన్ వచ్చింది. ఇందులో రీటైల్ విభాగం 1.37 రెట్లు బిడ్లు వచ్చాయి. నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కేటగిరీ 1.06 రెట్లు బిడ్లు వచ్చాయి. ఇక క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్ల నుంచి మంచి డిమాండ్ లభించింది. 22.74 టైమ్స్ సబ్స్క్రిప్షన్స్ వచ్చింది. ఇంత స్థాయిలో రెస్పాన్స్ వచ్చినా ఇష్యూ ధరతో పోలిస్తే 20% నష్టంతో లిస్టింగ్ కావడం గమనార్హం. ఈ ఐపీఓ ద్వారా 64.83 కోట్లు సమీకరించాలని మార్కెట్లోకి వచ్చింది. ఇందులో 52.21 కోట్లు విలువైన 35 లక్షల తాజా షేర్లను, 12.62 కోట్ల విలువైన 8 లక్షల షేర్లను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా జారీ చేశారు. ఈ పబ్లిక్ ఇష్యూ ప్రైస్ బ్యాంక్ 142 నుంచి 151 మధ్య నిర్ణయించారు. ఐపీఓ ప్రక్రియ ముగిసే సమయానికి గ్రే మార్కెట్లో ఈ షేర్పై ప్రీమియం లభించకపోవడం ద్వారా బలహీన లిస్టింగ్ను సూచించిందని చెప్పొచ్చు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.